నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. తర్వాత రాశి మకర రాశి. గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో మకర రాశిలో ఉన్న వాళ్ళ యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తప్పకుండానమ్మా. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు అనగా బో, జా, జీ. ఎందుకంటే బే అనే నక్షత్రం మూల ధనుసులోకి వెళ్ళిపోయింది కాబట్టి. అలాగే శ్రవణం 1, 2, 3, 4 బే, బో, జా, జీ. జూ, జే, జో, కా శ్రవణం, క్షమించాలి. అలాగే ధనిష్ట గా, గి, గు, గే ధనిష్ట. కానీ 2 పాదాలు ఇందులోకి తీసుకుంటున్నాం కాబట్టి గా, గి అనే అక్షరాలు ఇందులోకి వస్తాయి. ఇది మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, సంపాదన ఖర్చు 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే ఒక రకంగా చాలా బాగున్నట్టుగా లెక్క ఈ విషయంలో. ఇక గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతయు సానుకూలంగా ఉంది. క్రొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆర్థిక విషయాలు అభివృద్ధిగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు సంవత్సరాంతంలో జరుగుతాయి. కొంత విదేశీ ప్రయాణాల వాళ్ళు ఆగాల్సి ఉంటుంది. కోర్టు విషయాలు ధన నష్టంచే నిరుత్సాహంగా ఉంటాయి. కాబట్టి కోర్టు విషయాల పట్ల పూర్తిగా ఉత్సుకత చూపి ధనాన్ని నష్టం చేసుకోకూడదు అని ఇక్కడ సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి, మకర రాశి వారికి సోదరుల నుండి కానీ బంధువర్గం వారి నుండి కానీ కొంత వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక వారితో కొంత దూరంగా ఉండటమే ఈ సంవత్సరం ఉత్తమంగా చెప్పబడుతుంది. విజయాన్ని సాధించడం కష్టం కాబట్టి శుభకార్యాల కొరకై ముందుకు సాగరాదు. అలాగే తరచూ భార్యకు కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగు వైద్యులకు చూపించవలసిందిగా సూచన చేయడమైంది. అలాగే ఆకస్మిక ప్రయాణాల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించి విద్యను అభివృద్ధి పరుచుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి నూతన ఆదాయ మార్గాలు పుష్కలంగా లభిస్తాయి. ఆ యొక్క పుష్కలంగా లభించడం వలన కొత్త వ్యాపారాలు ఆరంభించి దాంట్లోనూ వాళ్ళు మంచి ధనాన్ని పొందే అవకాశం ఉన్నది. ఇక కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా గోచరిస్తుంది. అలాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకు కూడా ఈసారి ఎక్కువగా డబ్బు మిగుల్చుకునే అవకాశమే ఉంది ఈ మకర రాశి వారికి. ఇక మద్యం విక్రేతలకు, ప్రతి జోళ్ళు వీళ్లకు అంటే షూ మార్ట్స్కి సంబంధించినటువంటి వారికి వీళ్ళకు కూడా నూతన వ్యాపారాలను అంటే వాళ్ళు తాము చేస్తున్న వ్యాపారమే కాకుండా నూతన వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టి లాభాలను గడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అవునమ్మా. అలాగే కళాకారులకు ప్రభుత్వం వారి వలన భూ సంబంధ లావాదేవీలు చికాకులు కలిగిస్తాయి. అంటే టీవీ రంగ కళాకారులు కానీ, ఈ సినిమా రంగం కళాకారులు కానీ వీళ్ళను ప్రభుత్వం కొంత వేధించే అవకాశం కనబడుతుంది మకర రాశిలో. ముఖ్యంగా అంటే మనకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్ళల్లో కానీ, సినిమా రంగం కానీ హీరోయిన్లను ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భూమి విషయమై భూతగాదాలు ఏర్పడే అవకాశాలు. ఇక జ్యోతిష, వాస్తు పండితులకు ఎక్కువ శ్రమ చేసి ఆదాయాన్ని పొందవలసి వస్తుంది. ఆదాయం అయితే వస్తుంది, మొత్తానికి ఎక్కువ కష్టపడాలి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇట్లాంటి వృత్తిపరమైనటువంటి వారికి ఆశయంతో ముందుకు సాగుతారు. ఇకపోతే ఈ రాశి స్త్రీలకు విశేషమైనటువంటి గౌరవ పురస్కారాలు, అవార్డులు అధికారుల నుండి పొందే అవకాశం ఉంది మకర రాశి. నక్షత్ర ఫలితాలు ఉత్తరాషాఢ 2, 3, 4 వారికి సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన చెందుతారు. ఇతరులచే గౌరవం ఇవ్వబడే ప్రయత్నంలో సఫలమవుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత మంచి ఆలోచనలు కలిగి ఉంటారు.
శ్రవణ నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారికి బంధుమిత్రులు గౌరవిస్తారు. అంటే వీరిని స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక్కడ ప్రజలకు ఒక చిన్న సూచన, స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది అనగానే చెడుగా అపార్థం చేసుకోవద్దండి. స్త్రీల మూలకంగా అంటే మన చెల్లెనో మన అక్కనో కూడా మనకు సహాయం చేయవచ్చు. అది కూడా స్త్రీల మూలకంగానే కదా. అలా మనం చూసే దృష్టి మన అమ్మనే మనకు ఇవ్వవచ్చు అట్లా. కాబట్టి ఇక్కడ మీరు దానికి కొంచెం కొన్ని విషయాల్లో కొందరు అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు క్లారిఫై ఇచ్చాను. తర్వాత గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక ధనిష్ట 1, 2 పాదాల వారికి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలను సంపూర్ణంగా నెరవేరుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక నక్షత్ర పాదాల వారికి చేయవలసినటువంటి శాంతులు: ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం వారికి గురువారం, శుక్రవారం గురు శుక్ర గ్రహాలకు, అలాగే ఉత్తరాషాఢ 3వ పాదం వారికి శని శుక్ర గ్రహాలకు శనివారం, శుక్రవారము, అలాగే ఉత్తరాషాఢ 4వ పాదం వారికి రవి శని గ్రహాలకు ఆదివారము, శనివారము, అలాగే శ్రవణం 1వ పాదం వారికి బుధ శని గ్రహాలకు బుధవారము, శనివారము, శ్రవణం 2వ పాదం వారికి బుధ రాహు గ్రహాలకు మంగళవారము, బుధవారము, అలాగే శ్రవణం 3వ పాదం వారికి రాహు గురు గ్రహాలకు మంగళవారము, గురువారము, అలాగే శ్రవణం 4వ పాదం వారికి కేతువు శని అంటే మంగళవారము, శనివారము, తర్వాత ధనిష్ట 1వ పాదం వారికి గురు శుక్ర గ్రహాలకు గురువారము, శుక్రవారము, అలాగే ధనిష్ట 2వ పాదం వారికి శుక్ర రవి గ్రహాలకు శుక్రవారము, రవివారము గ్రహాలు జపదానాలు చేసినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆటంకాలు తొలగి జీవితం హాయిగా కొనసాగుతుంది.